వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల నుండి కూడా ప్రధానంగా వచ్చే కంప్లైంట్ ఏంటి అంటే జగన్ గారు ఎక్కువ కలవాలి, కార్యకర్తలను కలవాలి, నాయకులను కలవాలి, జనాన్ని కలవాలి. ఆ జనమే జగన్ గారి బలం. అండ్ అదే సమయంలో కార్యకర్తల నుంచి నాయకుల వరకు జగన్ గారి మీద ఉన్న కంప్లైంట్, చుట్టూ ఒక కోటరీ ఉంటుంది, ఆ కోటరీకి భజన చేసేవాళ్ళని, ఆ కోటరీకి కావలసిన వాళ్ళని జగన్ గారి వరకు ఎంట్రీ ఉంటుంది, అందరికీ అవకాశం లేకుండా పోతుంది. జగన్ గారు కోటరీని దాటి బయటకు రాలేకున్నారు, ఆ కోటరీని బ్రేక్ చేస్తేనే జగన్ గారికి అన్ని అర్థమవుతాయి అని చెప్పి జగన్ గారి కోటరీ మీద అయితే చాలా పెద్ద కంప్లైంట్ ఉంది. అయితే ఏ లీడర్కైనా కనుక ఇట్లాంటి కోటరీలు ఉన్నా ఆ కోటరీల మీద జగన్ గారి కోటరీ మీద ఉన్న కంప్లైంట్స్ అయితే ఖచ్చితంగా లేవు. రాజశేఖర్ రెడ్డి గారు ఉండేవాళ్ళు, తనకు కోటరీ, ఆ కోటరీ ఎవరో బయట ఎవరు కనిపించేవాళ్ళు కాదు. వాళ్ళు కేవలం రాజశేఖర్ రెడ్డి గారి కోసమే పనిచేసేవాళ్ళు. బయట రాజకీయాలు ఇంకొకటి అది పట్టించుకోవాలి, వీళ్ళు పట్టించుకోవాలి, ఇటువంటివన్నీ కనిపించేటివి కాదు. రాజశేఖర రెడ్డి గారి కోసం జెన్యూన్గా పనిచేసే వాళ్ళు కోటరీ బయటికి కనిపించేది కాదు. అండ్ వైఎస్ఆర్ కూడా ఆ కోటరీనే నమ్మకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జనాన్ని కలుస్తూ ఉండే ప్రజా దర్బార్ పేరుతో కొన్ని సమస్యలకు అక్కడ పరిష్కరిస్తూ ఉండే, అక్కడికక్కడే కొన్ని జనాల సమస్యలు ఏంటో వింటూ ఉండే, తెలుసుకుంటూ ఉండే. సో అవగాహన కోసం రకరకాలుగా పనికొచ్చేది, జనంతో ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటూ ఉండే. అదే పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెయ్యాలి అని వాళ్ళ పార్టీ కార్యకర్తలు చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నారు. సరే, అధికారం దూరమైన తర్వాత ప్రస్తుతం పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర అయితే ప్రజా దర్బార్ కార్యక్రమం తాను పులివెందులు వెళ్ళినప్పుడు ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా తాడేపల్లి పార్టీ వల్ల జగన్ గారి ఇంట్లోనే ఇప్పుడు పార్టీ నడుస్తున్నట్లుంది. అక్కడ కూడా ప్రజా దర్బార్ నిర్వహించడం కోసం చురుగ్గా ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. కోటరీని బ్రేక్ చేసి జగన్ గారు అయితే ముందుకు రాబోతూ ఉన్నారు. కార్యకర్తలను, జనాలను అందరినీ కలవబోతూ ఉన్నారు. సో జగన్ గారి మీద ఎక్కువగా వచ్చే కంప్లైంట్ కోటరీ, జగన్ చుట్టూ కోటరీ వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఎవరైతే ఎక్కువగా విమర్శలు చేస్తూ ఉంటారో, సో మరి ఇప్పుడు వాళ్ళు ఈ పనిని స్వాగతిస్తారు. అఫ్కోర్స్ జగన్ గారు ప్రజా దర్బారు పెడితే ప్రతి ఒక్కరూ కూడా స్వాగతిస్తారు. అండ్ కోటరీని దాటి జగన్ గారు నిర్ణయాలు తీసుకోవడం కోసం ఈ ప్రజా దర్బారు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆల్రెడీ చాలామంది మాట్లాడడం స్టార్ట్ చేశారు. మరి ప్రజా దర్బారు ఎంతవరకు ఫలితాలను ఇస్తుంది అన్నదానికి కాలం సమాధానం చెప్పాలి. బట్ ఒక నాయకుడిగా అండ్ మరీ ముఖ్యంగా జగన్ గారి బలమే కార్యకర్తలు ఉండడం, జనంలో ఉండడం కాబట్టి ఆ బలం తన భవిష్యత్తు రాజకీయానికి, తన రాజకీయ భవిష్యత్తుకి ఈ ప్రజా దర్బారు ఉపయోగపడుతుందని అయితే ఖచ్చితంగా అంచనా వేయచ్చేమో. మరి చూడాలి ఎట్లా జరుగుతుందో, ఏం చేస్తారో, ఎన్ని రోజులు జరుగుతుందో, ఏ విధంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత చూద్దాం.